తెలంగాణలో యాసంగి వరి సీజన్ ఆరంభమైంది. నవంబర్లో నారు పోసుకుని డిసెంబర్లో నాట్లు వేసుకోవడానికి అనువైన సమయం. నాట్లు ఆలస్యం చేసిన దీర్ఘకాలిక రకాలకు వెళ్లిన ధాన్యం దిగుబడులు తగ్గడంతో పాటు నూక శాతం పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అన్నదాతలు సరైన సమయంలో నారు పోసుకోవాలని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. యాసంగి సాగుకు అనువైన వరి రకాల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరి నారు పెంపకంలో చలికాలంలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవాల్టి అన్నదాతలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పరిమల్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఈ యాసంగి అనేది చలికాలం అని కూడా చెప్పుకోవచ్చు. మనకు నవంబర్ మాసం నుంచి మొదలవుతుంది. ఎక్కువ చలి మనకు డిసెంబర్ మరియు జనవరి మాసంలో ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఈ వానాకాలంలో పడ్డ వర్షాలకు కుంటలు, వాగులు, అదేవిధంగా భూగర్భ జలాలు చాలా నిండి చాలా వరకు రైతులు యాసంగిలో వరి సైడు మొగ్గు చూపుతున్నారు. రాత్రి వేళల్లో 13 లేదా 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు నారు అనేది ఆరోగ్యవంతంగా రాదు. తగు యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి ఆరోగ్యవంతమైన నారు తీసుకోవచ్చు. ముఖ్యంగా రకాల ఎంపిక, మంచి మార్కెట్కి అనుగుణంగా ఉన్న రకాలను అనేది ముందుగా నిర్ణయించుకొని ఆ రకాన్ని వేసుకుంటే మంచిది. అదే కాకుండా కొద్ది సన్నగింజ రకాలు అయితే RNR 15048 కానీ, అదేవిధంగా KNM 1638 కానీ, ఇలా పలు రకాలు అభివృద్ధి చెందినవి ఉన్నాయి. అదే వరంగల్ వరి కానీ కూడా ఉన్నాయి. అదే దొడ్డుగింజ రకాలు అయితే KNM 118 కానీ, JGL 24423 కానీ, అదేవిధంగా MTU 1010 అనే రకాలు కొన్ని ప్రాచుర్యంలో ఉన్నాయి. యాసంగిలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 లోపు నారు పోసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా డిసెంబర్ 20 తర్వాత మనం నారు పోసుకున్నట్టయితే పంట పూత దశలో ఎక్కువ ఉష్ణోగ్రతలకు గురై ఆ గింజపై పగుళ్ళు ఏర్పడి ఎక్కువ నూక శాతం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఖరీఫ్లో కోతకొచ్చిన విత్తనం నుంచి కొద్ది వరకు నిద్రావస్థ ఉండే అవకాశం ఉంటుంది. 15 నుంచి 20 రోజుల వరకు నిద్రావస్థ ఉన్నట్టయితే దానికి 10 ml నైట్రిక్ ఆమ్లం 1 లీటర్ నీటికి కలిపి 1 కిలో విత్తనం నానబెట్టుకోవడానికి సరిపోతుంది. అది 24 గంటలు నానబెట్టుకోవాలి. లేదు కొంచెం తక్కువ నిద్రావస్థ ఉందంటే 6.5 ml నైట్రిక్ ఆమ్లాన్ని నీళ్ళలో కలుపుకొని 1 కేజీ విత్తనానికి మనం పెట్టుకుంటే అది నిద్రావస్థను తొలగిస్తుంది. అదేవిధంగా మనకు నేల నుంచి సంక్రమించే కొన్ని రకాల చీడపీడల్ని నివారించుకోవడానికి కార్బండెజిమ్ లేదా మ్యాంకోజిబ్ అనే మందు 1 కిలో విత్తనానికి కలుపుకొని 24 గంటలు 1 లీటర్ నీళ్ళలో నానబెట్టుకుంటే ఆ కేజీ విత్తనానికి మంచి లాభం చేకూరుస్తుంది. నారుమడి తయారు చేసుకోవాలంటే నీటి వనరులు ఉన్న వ్యవసాయ పొలం దగ్గర మనం నారుమడి ఎంపిక చేసుకొని దాన్ని 2 సార్లు బాగా దున్నాలి. తర్వాత మనకు ఈ ప్రత్యేకించి యాసంగిలో మనకు కోళ్ల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ మనం వినియోగిస్తే మంచిది. 1 ఎకరానికి 2 సెంట్ల నారుమడి సరిపోతుంది. 2 సెంట్ల నారుమడికి సుమారు 2 క్వింటాళ్ళ ఎరువు కానీ వేసుకుంటే బాగా కలియదుంతే ఈ భూమి యొక్క ఉష్ణోగ్రత కొద్దిగా పెంచి చలికాలంలో మొక్కలు చలిబారిన పడకుండా చేస్తుంది. 2 సార్లు దమ్ము చేసుకొని చాలా చదునుగా చేసుకోవాలి. తర్వాత ఎత్తైన నారుమళ్ళు పెట్టి మధ్యలో కాలిబాటలు తీయాలి. నీరు పెట్టుకోవడానికి, నీరు తీసివేయడానికి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అతి సన్న గింజ రకాలైతే 15 కిలోలు 1 ఎకరానికి సరిపోతుంది. సన్నగింజ రకాలైతే 20 కిలోలు 1 ఎకరానికి, అదే దొడ్డు గింజ రకాలైతే 25 కిలోలు 1 ఎకరానికి సరిపోతుంది. ఇలా మనం నానబెట్టిన 24 గంటల నానబెట్టిన విత్తనాన్ని మళ్ళీ 24 గంటలు మండగట్టి మంచి మొలక వచ్చినాక నారుమల్లో చల్లుకోవాలి. మొదటి వారం రోజులు నీరు పెట్టు తీసివేస్తూ ఉండాలి. తర్వాత కొద్ది వరకు నీరు పెడితే మనకు మంచి నారు అనేది వచ్చే ఆస్కారం అనేది ఉంటుంది. ప్రత్యేకించి ఇందులో మనకి చలికాలంలో బాగా చలి నుంచి తట్టుకోవడానికి రాత్రి వేళల్లో మనం ఇనుప చువ్వలు పెట్టి లేకపోతే కట్టెలు పెట్టి వాటి మీద పాలిథిన్ షీట్ కప్పడం ద్వారా కాపాడినట్టు అవుతాము. లేకపోతే మనము రాత్రి వేళల్లో బాగా నీరు పెట్టి ఉదయం వేళల్లో ఆ నీరు తీసేసి మళ్ళీ కొత్త నీరు మనం ఆ పొలానికి ఆ నారుకు అందిస్తే ఆ విధంగా కూడా మనం చలి ప్రభావం కొద్ది వరకు తగ్గించుకున్నట్టు ఉంటున్నాం. దీంట్లో ఎరువుల యాజమాన్యం 4 కిలోల నత్రజని అవసరం ఉంటుంది. అందులో 2 కిలోల నత్రజని మొదట్లో దమ్ము చేసినప్పుడు విత్తనంతో పాటు నారుతో పాటు వేసుకుంటాం. తర్వాత 8 రోజులకు మళ్ళీ ఒక 2 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను మనం వేసుకుంటాం. అదేవిధంగా 2 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు, అదేవిధంగా 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను మనం మొదట్లోనే ఈ నారుమడి యాజమాన్యంలో మనము వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకించి ఈ యాసంగిలో మనకు ముఖ్యమైన అంశం ఏంటిదంటే జింకు ధాతు లోపం అనేది మనం తరచుగా గమనిస్తుంటాం. 2 సెంట్ల నారుమడికి 1 కేజీ జింక్ సల్ఫేట్ అనే మందు మనం 2వ దమ్ములో వేసుకున్నా, లేకపోతే నర్సరీలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ అనే మందుని మనము 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ
పిచికారీ చేసుకున్నట్టయితే నివృత్తి అయిపోతుంది. కలుపు యాజమాన్యం అనేది కూడా చాలా నారుమడిలో ముఖ్యమైన అంశము. మనకు గడ్డి, తుంగ, ఒడిపిలి లాంటి కలుపు అనేది నారులో కనబడే ఆస్కారం ఉంటుంది. వీటి నివారణకు మనకు సహలోఫాప్ బ్యూటైల్ 1.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నా కూడా గడ్డి జాతి అదేవిధంగా తుంగ జాతి కలుపు నుంచి నివారణ లభ్యమవుతుంది. అదేవిధంగా మనకు బ్యూటాక్లోర్ అనే మందు 25 ml 5 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. బిస్పైరిబాక్ సోడియం అనే మందు 0.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ నారులో 13 నుంచి 15 రోజుల వ్యవధిలో వచ్చే ఆ కలుపును అనేది ఇది నివృత్తి చేస్తుంది. దీని తర్వాత ప్రధాన పొలం తయారీ అనేది చాలా ముఖ్యమైన అంశము. 2 సార్లు పొడి దుక్కు చేసుకున్నాక బాగా నీరు పెట్టి దమ్ము చేసుకోవాలి. పొలం ఉపరితలం అనేది సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. దీని ద్వారా నీటి యాజమాన్యం అనేది మనకు సులువుగా ఉంటుంది. 25 రోజులకు నుంచి 30 రోజుల వ్యవధిలో మనకు నారు వస్తుంది. నారు వచ్చాక మనము ఆ నారుని తీసుకొని ప్రధాన పొలంలో మనం వేసుకోవడం జరుగుతుంది. ప్రతి 2 మీటర్లకు ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటలు మనం ఏర్పరచుకున్నట్టయితే గాలి వెలుతురు బాగా వచ్చి పలు రకాల చీడపీడల నివారణకు అది కాలిబాటలు అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం ఇక్కడ ముఖ్యమైన అంశము. దక్షిణ తెలంగాణ మండలానికి మనకు సిఫార్సు చేసిన ఎరువుల యాజమాన్యము నత్రజని 48 కిలోలు అందాలే ఎకరానికి, అదే 26 కిలోల భాస్వరము, అదే 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు అనేది మనకు ఒక ఎకరానికి సరిపోతుంది. దమ్ము చేసి నాటు పెట్టేటప్పుడు ఒక బస్తా డిఏపితో పాటు 13 కిలోల యూరియా, అదేవిధంగా 26 కిలోల పొటాష్ అనే మందును మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. నత్రజనిని 30 రోజులకు మనము ఒక 30 కిలోలు, 26 కిలోల పొటాష్, 30 కిలోల యూరియా మనము చిరుపొట్ట దశలో మనం వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ ఎరువుల యాజమాన్యం అనేది సరిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ జింక్ అనేది తరచుగా మనకి యాసంగిలో కనబడుతుంది. దీని నివారణ కోసం మనము 2వ దమ్ములో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ అన్న వేసుకోవాలి. లేని పక్షాన జింకు ధాతు లోపం ఏమన్నా మనకు కనబడ్డట్టయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ అనే మందును లీటర్ నీటికి కలుపుకొని మనము వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే నిరోధించవచ్చు. కలుపు యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన అంశము. ఈ కలుపు మనము నాటు వేసిన దారే మనకు ప్రిటిలాక్లోర్ అనే మందు మనం వేసుకోవచ్చు. ఎకరానికి 600 ml అనేది సరిపోతుంది. అదేవిధంగా మొలకెత్తిన తర్వాత 13 నుంచి 18 రోజుల వ్యవధిలో అంటే కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనకు బిస్పైరిబాక్ సోడియం కానీ అంటే నామినీ గోల్డ్ అనే మందు కానీ, పెనాక్సులం మరియు సహలోఫాప్ బ్యూటైల్ అనే మందు దొరుకుతుంది. దీన్ని మనము 800 ml 1 ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా ట్రైఫోమోన్ ప్లస్ ఈథాక్సీ సల్ఫ్యూరాన్ అనే మందు, ఇది ఎకరానికి 80 గ్రాములు అనేది మనకు సరిపోతుంది. ముఖ్యంగా ఈ యాసంగిలో మనం మొక్కల సాంద్రత మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. స్వల్పకాలిక రకాలు చదరపు మీటర్కి 44 పిలకలు వచ్చేటట్టు మనం నాటుకోవాలి. దీంతోపాటు ఈ యాసంగిలో నీటి యాజమాన్యం కూడా ముఖ్యమైన అంశము. ఈ ప్రధాన పొలంలో దమ్ము చేసేటప్పుడే మనకు చాలా ఎక్కువ నీరు అవసరం అవుతుంది. తర్వాత ఆరుతడి విధానం అనేది చాలా ముఖ్యమైన అంశము. అదే మనకు చిరుపొట్ట దశ నుంచి పొలంలో 5 సెంటీమీటర్ల నీరు పెట్టుకున్నట్టయితే ఆ సమయంలో అందవలసిన పోషకాలు నీటితో పాటు ఆ మొక్కకు అంది మంచి దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంటుంది.